భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, వారితో పాటు గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్ గారు పాల్గొంటున్నారు. మీడియాను ఉద్దేశించి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రెండు ముఖ్యమైనటువంటి అంశాల మీద విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజుల్లో శాసనసభలోనే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అవినీతిపైన, అక్రమాలపైన, అరాచకాలపైన, ప్రధానంగా జలయజ్ఞం పైన కూడా, జలయజ్ఞం ధనయజ్ఞంగా మారింది, దోచుకున్న వాళ్ళని దాచుకున్న వాళ్ళని కక్కిస్తాము, పైసా పైసా వసూలు చేస్తామని పని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు శాసనసభలో మాట్లాడినటువంటి విషయం. అదే రకంగా అదే సందర్భంలో కాంగ్రెస్ పాలనలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగినాయని, ఇళ్ల నిర్మాణం జరగకుండానే బిల్లులు చెల్లించారని చెప్పని, ఒక్కరిని కూడా వదిలిపెట్టాం, ప్రతి ఒక్కరిని కూడా జైలుకు పంపుతాం, డబ్బులు వసూలు చేస్తామని చెప్పని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా శాసనసభలో ప్రస్తావించారు, ప్రకటన చేశారు. అట్లా ఇంకా చాలా సందర్భాల్లో చాలా అంశాలపైన మాట్లాడుతూ వచ్చారు. కానీ మొదటి 5 సంవత్సరాలు పూర్తయింది, రెండో 5 సంవత్సరాలు కూడా పూర్తయింది. ఒక్క కాంగ్రెస్ నాయకుడిని అరెస్ట్ చేయటం కానీ, దోషిని పట్టుకోవడం కానీ, విచారణకి ఆదేశించడం కానీ, జరిగినటువంటి ఒక కుంభకోణంలో డబ్బుని తిరిగి వసూలు చేయటం కానీ జరిగినటువంటి సందర్భాలు లేకపోవటం, ఈ రకమైనటువంటి ప్రకటనలు చేసి భయపెట్టి బొటాబొట్టి మెజారిటీగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని గట్టెక్కించుకోవడం కొరకు ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రభుత్వాన్ని సుస్థిరపరుచుకొని రాజకీయ పబ్బా గడుపుకున్నటువంటి విషయం తెలంగాణ ప్రజానీకం అంతా కూడా చూశారు. ఇప్పుడు సేమ్ ఆ బీఆర్ఎస్ పందాలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా వీళ్ళ యొక్క ప్రశ్నల్లో, వీళ్ళ యొక్క పర్యటనలో, వీళ్ళ యొక్క సమీక్షల్లో, వీళ్ళ యొక్క ప్రకటనల్లో కనబడుతున్నటువంటి దృశ్యాలు కూడా అవే అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. అప్పుడు మొదటిసారి కేసీఆర్ ప్రభుత్వం అంతంత మాత్రమే ఉండే మెజారిటీ విషయంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ విషయంలో అంతంత మాత్రంగానే ఉండే. ఆనాటి ప్రకటనలో ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకోవడం కొరకు శాసన మండలి సిఎల్పిని విలీనం చేసుకోవడానికి ఆ ప్రకటనలు సహకరించాయి, దోహదం చేశాయి. ఇప్పుడు కూడా సీఎం రేవంత్ వ్యవహారం చూసినా, ప్రకటనలు చూసినా కనబడుతున్నటువంటి దృశ్యం కూడా అలాగే ఉంది అన్నటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా నడుస్తున్నటువంటి చరిత్ర అని చెప్పని నేను పేర్కొంటూ, ఆ రోజు డిజైన్లో దోచుకున్నారు, తర్వాత రీడిజైన్లో దోచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త డిజైన్ గురించి కాంగ్రెస్ పార్టీ
ఆలోచన చేస్తున్నట్టుగా మా మంత్రుల యొక్క మాటలు కనబడతా ఉన్నాయి. ఇక పోతే ఒక నెల మాసంలో ముఖ్యమంత్రి 6 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు ఇక్కడ ప్రభుత్వాన్ని అప్పచెప్తే 6 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు. అంటే పాలన ఢిల్లీ నుంచి కొనసాగిస్తున్నట్ట, లేకుంటే అధిష్టానానికి కప్పం కట్టడం కొరకు పర్యటనలు కొనసాగిస్తున్నాడా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలన కొనసాగించాడు. రేవంత్ రెడ్డి తరచు ఢిల్లీ వెళ్తూ అనుమతులు తీసుకుంటూ నిర్ణయాల్ని తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క డైరెక్షన్ కనుసన్నల్లో వ్యవహారం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పందాల్లోనే పయనిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. 6 గ్యారంటీల గురించి పదే పదే మాట్లాడారు. ఆ గ్యారంటీలే మాకు అధికారాన్ని అప్పగిచ్చాయని కూడా పేర్కొన్నారు. ఈ గ్యారంటీల అమలు కొరకు తెలంగాణ ప్రజానికం అందరినీ కూడా లైన్లలో రోజుల తరబడి నిలబెట్టారు. ప్రజల్ని లైన్లలో రోజుల తరబెట్టి నిలబెట్టి కాంట్రాక్టర్లని, ఏజెంట్లని, సప్లయర్స్ని లైన్లోకి తెచ్చుకున్నటువంటి మంత్రులు మరొక వైపున మనకు కనబడ్డటువంటి దృశ్యం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కొత్తగా రేషన్ కార్డులు కావాలని ప్రజలు కోరుకుంటా ఉంటే ఉన్న రేషన్ కార్డులను ఎట్లా తీసేయాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది. ఒక్క రేషన్ కార్డును తీయటానికి ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇక పోతే ఉచిత ప్రయాణం, మహిళల కోసం ఉచిత ప్రయాణం వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారెంటీలు అమలు అని చెప్పని చాలా గొప్పలు చెప్పారు.